అందరికీ నమస్తే. నా పేరు కృష్ణ. ఈరోజు మనం ఈ వీడియోలో అండర్ 10K బడ్జెట్లో ఏ మొబైల్స్ కొనాలైతే చూద్దాం. ఇది చాలా రీసెర్చ్ అయితే చేశాను, ఎందుకంటే ఆ ప్రైస్ బడ్జెట్లో సేమ్ బ్రాండ్ నుంచి కొన్ని మొబైల్స్ అయితే సేమ్ స్పెసిఫికేషన్స్ అలానే ఎగ్జాక్ట్ ప్రైస్కి కూడా లాంచ్ చేసి ఉన్నాయి. అందులో కొన్ని వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ ఉన్నాయి, కొన్ని అయితే వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయితే లేవు. అది క్లియర్గా మనం ఈ వీడియోలో చూద్దాం. నిజం చెప్పాలంటే నేను ఫిల్టర్ చేసిన తర్వాత అండర్ 10K బడ్జెట్లో ఎగ్జాక్ట్గా 4 ఫోన్స్ అయితే వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయితే ఉన్నాయి. అవి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను, ఎందుకంటే కొనే యూజర్కి కూడా కన్ఫ్యూజన్గా ఉంది ఆ బ్రాండ్స్ పెట్టే ఫోన్ నేమ్స్ వల్ల. ఎగ్జాంపుల్కి తీసుకుంటే మనం రెడ్మీ 14C అలానే 13Cలో మళ్ళీ 5G ఒకటి, నాన్ 5G ఒకటి, రియల్మీ C61 ఒకటి, పోకో C16, ఇలా రెడ్మీ పోకోలో నేను కాదు, రియల్మీలో నేను కాదు, ఇంకా చాలా బ్రాండ్స్ నుంచి కూడా కొనే యూజర్కి అర్థం కావట్లేదు ఏ ఫోన్ కొంటున్నారు ఏ ఫోన్ కొనట్లేదు కూడా. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ కృష్ణని. అండర్ 10K బడ్జెట్ కాంపిటీషన్కి వెళ్ళే ముందు నాకు ఒక బేసిక్ ఫోన్ కావాలి, అండర్ 7K బడ్జెట్లో నాకు ఒక ఫోన్ సజెస్ట్ చేయంటే నేను అక్కడ 2 ఫోన్స్ అయితే చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి శాంసంగ్ F05. ఇది మనకి మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్తో అయితే ఉంటుంది. ఇది ఫ్లిప్కార్ట్ అలానే అమెజాన్ రెండిట్లో అవైలబుల్లో ఉంది. మనకి ఫ్లిప్కార్ట్లో 6200 చేంజ్ అరౌండ్కి వస్తుంది, అలానే అమెజాన్లో 6500 అయితే ఉంది. అలానే ఇంకొకటి మోటోరోలా G05. ఇది మనకి మీడియాటెక్ హీలియో G81 ప్రాసెసర్తో అయితే ఉంది. ఇక్కడ నేను ఒక విషయం క్లియర్ చేయాలనుకుంటున్నా, ఈ 2 ఫోన్స్ HD+ డిస్ప్లే, అలానే ఆండ్రాయిడ్ గో ఎడిషన్ పైన అయితే కాదు, బేసిక్ ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ఉంటుంది. అలానే ఇంకొక మెయిన్ థింగ్ వచ్చేసి ఈ 2 5G ఫోన్స్ అయితే కావు, ఈ 2 4G ఫోన్స్. ఆ ప్రైస్ బడ్జెట్లో 5G ఫోన్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్లో లేదు. ఉన్న 4G మొబైల్స్లో బెస్ట్ ఫోన్స్ అయితే ఈ 2 అయితే నేను సజెస్ట్ చేస్తాను అనమాట. ఇంకొక విషయం, ఎవరైతే స్ట్రిక్ట్గా 10K బడ్జెట్ కాదు, మేము ఇంకా ఎక్స్ట్రా ఒక 2K మేము పెట్టుకోగలము అనుకుంటే అక్కడైతే మనకి ఇంకా మంచి డిస్ప్లే, మంచి ప్రాసెస్ ఉన్న ఫోన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఎగ్జాంపుల్కి నథింగ్ CMF ఫోన్ 1, అలానే రియల్మీ P1, అలానే ఇంకొకటి వచ్చేసి మనకి పోకో X6 నియో, మంచి ఫోన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో మీరు ఒక ఎక్స్ట్రా 2K పెట్టుకోగలము అనుకుంటే ఆ ఫోన్స్కి అయితే వెళ్ళిపోండి, బెటర్ వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయితే అవుతాయి. నేను ఇప్పుడు చెప్పబోయే టాప్ 4 ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రిక్ట్గా అండర్ 10K బడ్జెట్లో ఉన్నవి. ఇప్పుడు నేను అండర్ 10K బడ్జెట్లో బెస్ట్ 4 ఫోన్స్ బాటమ్ టు టాప్ చెప్పుకుంటూ వస్తాను ఒక్కొక్కటి. నా ఫేవరెట్ బ్రాండ్ కానీ అలానే ఇది ఒక పెయిడ్ ప్రమోషన్ కానీ నేను చేయట్లేదు. జెన్యున్గా నా ఎఫర్ట్స్ పెట్టి ఏది మీకు వాల్యూ ఫర్ మనీ ఫోన్ అవుతుందో చూసి 1కి 10 సార్లు ఆలోచించి, అక్కడ చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి, అన్నిటినీ చెక్ చేసుకుంటూ వచ్చి మీకు ఏది బెస్ట్గా ఉంటుందో అని అన్ని కేటగిరీస్లో మీకు ఏది సెట్ అవుతుంది, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. నా ఎఫర్ట్స్ నచ్చితే మాత్రం జస్ట్ ఒక లైక్, షేర్ అలానే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ కంటెంట్ నచ్చితే మాత్రం ఫాలో అవ్వండి. నేను ఈ వీడియో చేసే టైంకి అన్ని ఆఫర్స్ అలానే బ్యాంక్ డిస్కౌంట్స్ కలుపుకొని మీ ముందుకైతే చూపిస్తున్నాను. అది మీరు చూసే టైంకి ఆఫర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దయచేసి అర్థం చేసుకుంటారనుకుంటున్నా. నేను ఇప్పుడు చెప్పబోయే ప్రతి ఫోన్ 5G మొబైల్ అలానే HD+ డిస్ప్లేస్ ఉన్న ఫోన్ మాత్రం డిస్కస్ చేస్తున్నా. కమింగ్ టు టాప్ 4 బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అండర్ 10K. నెంబర్ 4 రియల్మీ నార్జో N65. ఇది మనకి డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇది నా లిస్ట్లో లేదు అసలు, కానీ ర్యాండమ్గా రీసెర్చ్ చేస్తూ ఉంటే అమెజాన్లో 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ ఈ ఒక్కదానిపైనే స్పెషల్ కూపన్ అయితే ఉంది, 2250 రూపీస్ కూపన్. ఇది మనకు అప్లై చేసుకుంటే అరౌండ్ 10,200 బడ్జెట్ ప్రైస్ రేంజ్ వస్తుంది. ఆ బడ్జెట్ ప్రైస్కి వాల్యూ ఫర్ మనీ అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇందులో మనకి HD+ అలానే 120Hz డిస్ప్లే అయితే వస్తుంది, ఇంకా 5000 mAh బ్యాటరీ, అలానే 15 వాట్స్ ఛార్జింగ్ ఇందులో మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. నెంబర్ 3 వివో T3 లైట్. ఇది మనకి 10,500 బడ్జెట్ రేంజ్కి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్లో ఉంది. కార్డ్స్ యూస్ చేసుకుంటే మనకి 10,000 ప్రైస్ రేంజ్లోనే వస్తుంది. దీనికి సేమ్ స్పెసిఫికేషన్స్తో iQOO Z9 లైట్ మనకి అమెజాన్లో అవైలబుల్లో ఉంది. కంప్లీట్ సేమ్ స్పెసిఫికేషన్స్ అనమాట, కాకపోతే అది వివో బ్రాండ్, ఇది iQOO బ్రాండ్. ఇందులో మనకి డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అయితే వస్తుంది. బ్యాక్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ అలానే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాస్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ అలానే 13 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇందులో ఉంటుందన్నమాట. ఈ ఫోన్కి కాంపిటీషన్ వివో T3X అలానే ఇన్ఫినిక్స్ హాట్ 50 Pro సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి, కాకపోతే బడ్జెట్ ప్రైస్ అయితే డిఫరెన్స్ అయితే ఉంది దానికి దీనికి. ఇది వివో T3 లైట్ అయితే బెస్ట్ అనమాట ఆ 10K బడ్జెట్కి. స్పెసిఫికేషన్స్ అలానే ఫీచర్స్ పరంగా చూసుకుంటే అది వాల్యూ ఫర్ మనీ కిందకైతే వస్తుంది. సో అందుకని వివో T3 లైట్ అయితే థర్డ్ ఆప్షన్గా పెట్టాను. నెంబర్ 2 పోకో M6 5G. ఇది మనకి
డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్తో వేస్తే వస్తుంది. ఎందుకు ఇది టాప్ 2లో పెట్టామంటే దానికి రీజన్ వచ్చేసి ప్రైస్ ఇది మనకి 8K ప్రైస్లో ఉంది. నేను ఇంకొక విషయం ఇక్కడ క్లియర్ చేయాలి. 8K ప్రైస్ రేంజ్లో చాలామంది టెక్ యూట్యూబర్స్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. పోకో C75 5G అయితే తీసుకోమని. కానీ అందులో మనకి 4S Gen 2 ప్రాసెసర్ అయితే వస్తుంది. వెన్ కంపేర్డ్ టు 6100+ ప్రాసెసర్ ఇదే మనకి ఇంకా బెటర్ ఆప్టిమైజేషన్ ఉంటుంది. అలానే స్పీడ్ కూడా కొంచెం ఇందులోనే ఎక్కువగా ఉంటుంది. కానీ ఎందుకు అందరూ పోకో C75 సజెస్ట్ చేస్తున్నా నాకు ఇప్పటికీ అర్థం కాదు. అలానే ఇంకొకటి రెడ్మీ 14C ఇది మనకి కొంచెం 1000 రూపీస్ హై బడ్జెట్లో అయితే ఉంటుంది. ఇది మనకి ఇంకా 1000 రూపీస్ తక్కువలోనే వస్తుంది కదా. ఈ ఫోన్ ఎందుకు సజెస్ట్ చేయట్లేదు ఎవరు? సో ఎనీవేస్ నేను ఇదైతే టాప్ 2లో అయితే పెట్టాను, పోకో M6 5G. నెంబర్ 1 మోటోరోలా G45 5G. ఎస్, ఇది మనకి స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది. సేమ్ అన్ని డిస్ప్లేస్ లానే ఇది కూడా HD+ డిస్ప్లే. కాకపోతే ఇందులో మనకి 5000 mAh బ్యాటరీ, అలానే 20 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇందులో సపోర్ట్ చేస్తుంది. ఇంకొక మెయిన్ రీజన్ ఇది ఎందుకు నేను టాప్ 1లో పెట్టాల్సి వచ్చిందంటే దీనికి ఉన్న అడ్వాంటేజెస్. ఇందులో మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ఉంది, అలానే డాల్బీ అట్మాస్ అయితే దీనికి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకొక విషయం, ఇందులో మనకి ఫ్రంట్ కెమెరా 16 MP ఫ్రంట్ కెమెరా. వేరే కాంపిటీటర్స్తో కంపేర్ చేసుకుంటే కెమెరా ఆప్టిమైజేషన్ కూడా ఇందులో కొంచెం బాగుంటుంది. అలానే కెమెరా క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో అందువల్ల నేను టాప్ 1లో అయితే మోటోరోలా G45 అయితే పెట్టాను. సో ఇవి గైస్ నా టాప్ 4 పిక్స్ అయితే అండర్ 10K బడ్జెట్లో. మీకు ఒకవేళ ఇంకేమన్నా ఫోన్స్ మర్చిపోయి ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఫోన్ ప్రైస్ని బట్టి అలానే ఫోన్ యొక్క ఫీచర్స్ని బట్టి అవి టాప్ టు బాటమ్ ఆర్డర్ అయితే మారుతూ ఉండొచ్చు. ఏ బ్రాండ్ని కానీ దేన్ని కానీ తప్పు పట్టాలని కాదు, వాళ్ళు ఇచ్చిన ఫీచర్స్కి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ ప్రైస్కి దాని గురించి అయితే నేను వీడియోలో డిస్కస్ చేశాను. ఇంకా ఫ్యూచర్లో ఆ బడ్జెట్లో ఇంకా వేరే ఫోన్స్ కూడా రావచ్చు, చెప్పలేను. ప్రజెంట్ చూస్తున్నప్పుడు మాత్రం ఈ ఫోన్స్ అయితే బెస్ట్ ఫోన్స్ అయితే నాకు కనిపించాయి. సో అందువల్ల అయితే నేను ఈ ఫోన్స్ అయితే పిక్ చేశాను అనమాట. థ్యాంక్ యూ. జై హింద్.